పురంలో ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్స్ కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. రాజకీయ వేధింపులు రోజురోజుకి ఎక్కువవుతున్నాయని ఫీల్డ్ అసిస్టెంట్లు ఆవేదన వ్యక్తం చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, 26,000 కనీస జీతం ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. అక్రమంగా తొలగించినటువంటి ఫీల్డ్ అసిస్టెంట్స్ ను తక్షణమే ఉద్యోగంలోకి తీసుకోవాలి అని, ఉద్యోగ భద్రత కల్పించాలి అని ఫీల్డ్ అసిస్టెంట్స్ సీఎం, డిప్యూటీ సీఎంలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్స్ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ యొక్క ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజకీయ వేధింపులు, ఫీల్డ్ అసిస్టెంట్లపై రాజకీయ వేధింపులు చాలా దారుణంగా అవుతున్నాయి. క్షేత్రస్థాయిలో కార్యకర్తలు ఏవైతే ఈ ఫీల్డ్ అసిస్టెంట్ల మీద రాజకీయ వేధింపులు చేస్తున్నారో వాటిని తట్టుకోలేక కొంతమంది ఫీల్డ్ అసిస్టెంట్లు అయితే రాజీనామాలు చేసేయమని చెప్పేసి బలవంతంగా రాజీనామాలు చేయిస్తున్నారు. కొన్ని చోట్ల అయితే ఆత్మహత్య ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మండపేట మండలంలో మన రీసెంట్గా టి రాజేశ్వరి అనే అమ్మాయికి కోర్టు ఆర్డర్ తెచ్చుకుని కలెక్టర్ గారు ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ కూడా మరి ఈ రాజకీయ వేధింపుల కారణంగా ఆత్మహత్య ప్రయత్నం చేసింది. ఉద్యోగంలో జాయిన్ చేసుకోనివ్వలేదు. కాబట్టి ఇటువంటి రాజకీయ వేధింపులు ప్రభుత్వం వెంటనే ఆపాలని, మాకు గత 18 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లకు ఉద్యోగ భద్రత కల్పించి కనీస వేతన చట్టం ఏదైతే ఉందో 26,000 రూపాయలు ఇవ్వాలని మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి రాబోయే కాలంలో మా యొక్క సమస్యల్ని పరిష్కారం చేయకపోయినట్లయితే మేము ఇటువంటి వాటికి వెనుకాడకుండా మేము ఖచ్చితంగా పోరాటాలకు సిద్ధపడతామని చెప్పేసి మేము